లలితా సహస్రనామంలోని 6వ శ్లోకం అమ్మవారి ముఖ సౌందర్యాన్ని, కళ్ళ యొక్క చలనాన్ని అద్భుతంగా వర్ణిస్తుంది. వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాబలోచన. ఈ శ్లోకంలోని రెండు నామాలున్నాయి. మొదటిది వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక. అంటే అమ్మవారి ముఖం మన్మధుడికి నివాసం వంటిది. ఆమె కనుబొమ్మలు ఆ సౌందర్య నిలయానికి తోరణాల వలె శోభిస్తున్నాయి. అమ్మవారి ముఖం ఒక పవిత్రమైన మంగళకరమైన ఇల్లు అయితే, ఆమె కనుబొమ్మలు దానికి కట్టిన అందమైన అలంకారపు తోరణాలు. ఇవి చూసేవారికి ఎంతో మంగళప్రదంగా ఉంటాయి. ఇక్కడ గృహం అంటే అమ్మవారి ముఖం. ఇది పరబ్రహ్మ స్వరూపానికి నిలయం. ఆమె కనుబొమ్మలు తోరణాలు అనడం వెనక ఉద్దేశం ఏమిటంటే, ఒక భక్తుడు లోపలికి అంటే అమ్మవారి కరుణాసాగరంలోకి ప్రవేశించాలంటే ఆ తోరణాల రూపంలో ఉండే అహంకారం మరియు మాయను దాటాలి. ఆ తోరణాలు భక్తుడికి జ్ఞానాన్ని, మంగళాన్ని ప్రసాదిస్తూ అజ్ఞానాన్ని బయటే నిలిపివేస్తాయి. వక్త్రలక్ష్మి పరీవాహ చలన్మీనాబలోచన. అమ్మవారి కళ్ళు చంచలంగా కదులుతున్న చేప వలె ఉన్నాయి. అమ్మవారి కంటి చూపు క్రియాశక్తికి ప్రతీక. చేప తన పిల్లలను కేవలం చూపుతోనే కాపాడుకుంటుంది, దృష్టితోనే పోషిస్తుంది. అలాగే అమ్మవారు తన భక్తులను తన కంటి చూపుతోనే రక్షించి వారిని సంసార సాగరంలో మునిగిపోకుండా కాపాడతారని దీని అర్థం. ఈ నామం అమ్మవారి దృష్టి సామర్థ్యాన్ని అత్యున్నతంగా వర్ణిస్తుంది. అమ్మవారి కళ్ళు కేవలం చూడడం మాత్రమే కాదు, ఆమె కనుసైగలే సృష్టికి, స్థితికి మరియు లయకు ప్రేరణగా నిలుస్తాయి. ఆమె సంకల్పం లేనిదే త్రిమూర్తులు కూడా తమ కార్యాలు నిర్వర్తించలేరు. ఆమె కనుసైగల్లోనే ఈ బ్రహ్మాండాలన్నింటినీ గమనం దాగి ఉంది. ఆ చేప వంటి చంచలమైన కనురెప్పల కదలిక ద్వారా ఆమె బ్రహ్మాండాలన్నింటినీ రక్షిస్తూ, పోషిస్తూ, అవసరమైనప్పుడు లయకు సిద్ధం చేస్తుంది. ఆమె కనుసైగ అనేది ఒక ఆజ్ఞాచక్రం వంటిది. అది ప్రకృతిలోని సమస్త శక్తులకు మరియు దేవతలకు దిశానిర్దేశం చేస్తుంది. ఆ చూపుల్లోంచి వెలువడే ప్రవాహం కేవలం సంపద మాత్రమే కాదు, అది శక్తి ప్రవాహం. ఈ శక్తి ద్వారానే సకల చరాచర సృష్టి తన కార్యకలాపాలను కొనసాగుతుంది. ఈ నామాలు అమ్మవారి శరీర భాగాలు కేవలం అలంకారాలు కాదని, అవి శక్తి ప్రవాహ మార్గాలు అని చెబుతాయి. వీటిని ధ్యానించడం వల్ల సాధకుడిలో అజ్ఞానం తొలగిపోయి అమ్మవారి దివ్య శక్తి ప్రవహిస్తుందని విశ్వాసం. 7వ శ్లోకం అమ్మవారి సుందరమైన నాసిక అంటే ముక్కు మరియు ఆమె ధరించిన ఆభరణాల సౌందర్యాన్ని అత్యంత అద్భుతంగా వర్ణిస్తుంది. నవచంపక పుష్పాభ నాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా. ఈ శ్లోకంలో రెండు నామాలు ఉన్నాయి. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అంటే నూతనంగా వికసించిన సంపెంగ పువ్వు లాంటి సున్నితమైన ఆకారం గల నాసికా దండముతో అమ్మవారు ప్రకాశిస్తున్నారు. నాసిక అనేది ప్రాణశక్తికి ఆధారమైన కేంద్రం. ఈ నాసాదండము మన శరీరంలోని అత్యంత ప్రధానమైన సుషుమ్నా నాడికి ప్రతీక. కుండలిని శక్తి మూలాధారం నుండి సహస్రారానికి ప్రయాణించే పవిత్రమైన మోక్ష మార్గమే సుషుమ్నా నాడి. రెండవ నామము తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా అంటే ఆకాశంలో మిరుమిట్లు గొలిపే నక్షత్రాల కాంతులను కూడా తిరస్కరించేలా అమ్మవారి నాసికపై ధరించిన ఆభరణాలు కాంతి అత్యంత తేజోవంతంగా ప్రకాశిస్తుంది. అమ్మవారు తన ముక్కుపై ధరించే 3 ముక్కు పొడకలు కేవలం అలంకారాలు కావు. అవి మన శరీరంలోని 3 దివ్య నాడీ మండలాలకు, 3 శక్తులకు ప్రతీకలు. ఎడమ నాసిక వైపు అమ్మవారు ధరించే వజ్రము భోగభాగ్యాలకు, సౌందర్యానికి, ప్రేమకు మరియు కళకు అధిపతి అయిన శుక్రగ్రహానికి ప్రతీక. ఇది మనసునకు చల్లదనానికి ప్రతీక అయిన ఇడానాడికి చెందినది. సాధకుని అంతరంగంలో దివ్యమైన భక్తి సౌందర్యాన్ని ఇది సూచిస్తుంది. అమ్మవారి కుడి నాసికపై అమ్మ ధరించిన పగడము శక్తికి, పరాక్రమానికి, ఉత్సాహానికి అధిపతి అయిన కుజగ్రహానికి ప్రతీక. ఇది శరీరంలోని ఉష్ణానికి, క్రియాశక్తికి ప్రతీకైన పింగళానాడిని సూచిస్తుంది. శరీరంలో నిత్యం ప్రవహించే ఉత్సాహాన్ని, శక్తిని ఇది సూచిస్తుంది. ఈ రెండు నాసికల మధ్యలో సంధి స్థానంలో అమ్మవారి ధరించిన ముత్యము మనసునకు ప్రశాంతతకు, అమృతత్వానికి అధిపతి అయిన చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు మనఃకారకుడు. ఇడా పింగళానాడుల మధ్యలో ఉండే అత్యంత పవిత్రమైన సుషుమ్నా నాడికి ఇది ప్రతీక. అమ్మవారు తన నాసికపై శుక్రుని వజ్రము, కుజుని పగడము, చంద్రుని ముత్యాలను ధరించడం ద్వారా
సమస్త గ్రహ శక్తులను ఇడా పింగళ సుషుమ్నా నాడులను తన నియంత్రణలో ఉంచుకున్న జగన్మాత తానేనని నిరూపిస్తున్నారు. ఆ దివ్య రత్నాలు ప్రసరించే తేజస్సు ముందు లౌకికమైన నక్షత్ర కాంతులు చిన్నబోతాయి. అనగా ఆ పరాశక్తి అనుగ్రహం ఉంటే సకల గ్రహ దోషాలు తొలగిపోయి సాధకునికి భౌతిక సంపదతో పాటు ఆత్మజ్ఞానం కూడా సిద్ధిస్తుందని ఈ శ్లోకం యొక్క పరమతత్వం. శ్లోకంలో అమ్మవారి దివ్య రూప సౌందర్యాన్ని, ఆమె సర్వవ్యాపకత్వాన్ని అత్యద్భుతంగా వర్ణించారు. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగ లేబోత తపనోడుప మండల. ఈ శ్లోకంలో రెండు నామాలున్నాయి. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర అంటే అమ్మవారు కదంబ పూలను ఆమె చెవులకు అలంకారంగా అంటే మాటీలుగా ధరించారు అని దీని అర్థం. కదంబ వృక్షాలంటే లలితాదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. శ్రీచక్రంలో అమ్మ నివసించే అమృత సాగర మధ్యలోని కదంబ వనవాసిని ఆమె. బంగారు కమ్మలు లేదా రత్నాల కుండలాలకు బదులు కదంబ పూల గుత్తులను చెవులకు అలంకారంగా ధరించడం అంటే అమ్మవారు పూర్తిగా ప్రకృతి స్వరూపమని అర్థం. కృత్రిమమైన వాటికి దూరంగా స్వచ్ఛమైన సృష్టి ధర్మంలో ఆమె రమణిస్తుందని ఇది సూచిస్తుంది. కోట్లాది సూర్యుల కాంతులతో ప్రకాశించే ఆ పరాశక్తి భక్తులు ప్రేమతో సమర్పించే చిన్న పూలను కూడా ఎంతో ప్రీతితో అలంకరించుకుంటుంది అనే భక్తి సులభత్వ తత్వాన్ని ఇది తెలియజేస్తుంది. రెండవ నామము తాటంక యుగలీభూత తపనోడుప మండల. అమ్మవారు చెవులకు ఉన్న ఆ రెండు తాటంకాలు సామాన్యమైనవి కావు. అవి ఈ సృష్టిని నడిపే రెండు మహానేత్రాలు, శక్తులైన సూర్యుడు మరియు చంద్రుడు. పగలు ఉష్ణాన్నిచ్చి జీవులను కర్మలో ప్రవర్తింపచేసే సూర్యుడు, రాత్రి చల్లదనాన్నిచ్చి మనసుకు ప్రశాంతతనిచ్చే చంద్రుడు. ఈ రెండు ఆ తల్లి చెవులకు కుండలాలుగా ప్రకాశిస్తున్నాయి. అంటే ఈ కాలచక్రం పగలు రాత్రి ఉష్ణ శీతలాలన్నీ ఆ తల్లి శాసనం మేరకే నడుస్తున్నాయి. భూత అంటే పంచభూతాలు మరియు సకల ప్రాణకోటి ఆ సూర్య చంద్రులు ద్వారానే సృష్టిలో జీవరాశికి కావలసిన శక్తి, ఆహారం, ప్రాణకోటిని తన కటాక్షంలో పోషించే ఆ తల్లి విశ్వరూపాన్ని ఈ నామం ద్వారా మనకు అందించారు. ఈ రెండు నామాలు అమ్మవారిని కేవలం ఒక దేవతామూర్తిగా కాకుండా సృష్టిలోని ప్రకృతిని, కదంబ పూలను తన అలంకారంగాను, ఖగోళంలోని సూర్యచంద్రులను తన కుండలాలుగాను ధరించిన విశ్వరూప పరాశక్తిగా సాధకుడు ధ్యానించాలి. 9వ శ్లోకంలో అమ్మవారి దివ్య సౌందర్యాన్ని వర్ణించే రెండు అత్యంత అద్భుతమైన నామాలున్నాయి. పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారీరథనచ్చదా. ఈ శ్లోకంలో రెండు నామాలున్నాయి. పద్మరాగ శిలాదర్శ పరిపావి కపోలభూ అంటే అమ్మవారి సుందరమైన చెక్కిళ్ల కాంతి ముందు స్వచ్ఛమైన ఎర్రటి పద్మరాగ మనులతో చేసిన అద్దం సైతం చిన్నబోతుంది. సాధారణంగా ఏ వస్తువైనా అద్దంలో చూసుకున్నప్పుడు ప్రతిబింబం కనిపిస్తుంది. కానీ అమ్మవారి చెక్కులు సహజమైన గులాబీ రంగు మెరుపు కాంతి ముందు పద్మరాగమణి అద్దం యొక్క మెరుపు కూడా సరిపోదు. దాన్ని ఆ చెక్కిళ్ల తేజస్సు ఓడిస్తుంది. అమ్మవారు ఎల్లప్పుడూ మందహాసం చేస్తూ ఉండటం వల్ల ఆ చిరునవ్వుకు తోడు ఈ చెక్కిళ్ళు మరింత దైవిక కాంతితో ప్రకాశిస్తూ భక్తుల మనసులను కట్టిపాడేస్తాయి. ప్రకృతిలో అత్యంత ఖరీదైన కాంతివంతమైన రత్నంతో పోల్చినా సరిపోని అసమానమైన సౌందర్యం ఆ తల్లి గండస్థల సొంతం అని ఈ నామం ద్వారా తెలుస్తుంది. యోగుల హృదయం అనే స్వచ్ఛమైన అద్దం భగవద్భక్తితో పద్మరాగమణి వలె ప్రకాశిస్తుంది. లౌకిక ఆకర్షణలన్నింటినీ మరిచిపోయే స్వయం ప్రకాశమైన దివ్య జ్ఞానాన్ని అమ్మవారు ప్రసాదిస్తారని దీని తత్వార్థం. రెండవ నామము నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి రథనచ్చదా అంటే అమ్మవారి పెదవులు సహజమైన ఎరుపుదనం మరియు అందం ముందు తాజా పగడాలు, అలాగే చెట్టుపై పండిన దొండపండు యొక్క ఎరుపుదనం కూడా వెలవెలబోతాయి. ప్రకృతిలో అత్యంత అందమైన ఎరుపు రంగులకు ప్రతీకలుగా మనం భావించే పగడాలు మరియు దొండపండ్లను సైతం అమ్మవారి పెదవుల అందం తిరస్కరించింది వాటిని మించిపోతుంది. ఇందులో అమ్మవారి పెదవుల రంగు సౌందర్యం మరింత అద్భుతంగా ఉంటుంది. క్రింద పెదవి తాంబూలపు ఛాయతో లేదా సహజ సిద్ధమైన ముదురు ఎరుపు రంగులో నిండుగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అలాగే పై పెదవి దానికి తగినట్లుగా లేత గులాబీ రంగు ఛాయతో మెరుస్తూ రెండు పెదవుల కలయిక అమ్మవారి ముఖార విందానికి మరింత రాజసమైన దివ్యమైన రూపాన్ని తెచ్చిపెడుతుంది. వాగ్దేవి అయిన అమ్మవారి పెదవులు నుండి వెలువడే సృష్టికి మూలమైన వాక్కు భక్తులకు లభించే అమృత తత్వమే కాక భిన్నంగా కనిపించే జీవాత్మ పరమాత్మల ఐక్యతకు ఈ పెదవుల కలయిక ఒక ఆధ్యాత్మిక సంకేతంగా భావించబడుతుంది. ఈ రెండు నామాలు అమ్మవారి ముఖార విందంలోని దివ్య సౌందర్యాన్ని కేవలం బాహ్యంగానే కాకుండా అత్యంత లోతైన ఆధ్యాత్మిక భావాలతో అద్భుతంగా ఆవిష్కరిస్తాయి.
ఒకవైపు పద్మరాగమణి అద్దాన్ని ఓడించే చెక్కిళ్ళ తేజస్సు అమ్మవారి స్వయం ప్రకాశమైన చైతన్యాన్ని తెలపగా, మరోవైపు పగడాలు దొండ పండ్లను తిరస్కరించి పై పెదవి కింద పెదవి విభిన్న ఎరుపు వర్ణాలలో విరాజిల్లే ఆ తల్లి పెదవుల రూపం సృష్టికి మూలమైన వాక్కును, జీవ పరమాత్మల ఐక్యతను చాటుతుంది. అనగా ప్రకృతిలో సాటిలేని అందాలు మరియు సమస్త తత్వ రహస్యాలు ఆ జగన్మాత ముఖార విందంలోని ఇమిడి ఉన్నాయి. 10వ శ్లోకం అమ్మవారి దివ్య సౌందర్యాన్ని, ముఖార విందంలోని ప్రత్యేక విశేషాలను అత్యంత అద్భుతంగా వర్ణిస్తుంది. శుద్ధ విద్యాం కురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా. ఈ శ్లోకంలో 2 నామాలున్నాయి. శుద్ధ విద్యాం కురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల అంటే అమ్మవారి పల్ల వరుస ఎలా ఉన్నాయంటే అవి శుద్ధ విద్య అంటే బ్రహ్మ విద్య లేదా శ్రీ విద్య అనే దివ్యమైన జ్ఞానపు మెలకల వలె తెల్లగా అందంగా ప్రకాశిస్తున్నాయి. పై వరుస కింద వరుస అనే 2 దంతాల పంక్తులు అమ్మవారి చిరునవ్వుతో మరింత శోభాయమానంగా వెలుగొందుతున్నాయి. సాధారణంగా పళ్లను తెల్లదనంతో పోలుస్తారు, కానీ ఇక్కడ వాగ్దేవతలు అమ్మవారి పళ్లను శుద్ధ విద్యాంకురం అంటే జ్ఞానపు మెలకలు అన్నారు. దీనివల్ల అమ్మవారిని స్మరించిన భక్తులలో జ్ఞానం అంకురిస్తుందని భావించాలి. తెల్లని స్వచ్ఛమైన పళ్ళ సాత్వికతకు, పరిపూర్ణ జ్ఞానానికి ప్రతీకలు. అమ్మవారు కేవలం భౌతిక సౌందర్య రాశి మాత్రమే కాదు, జ్ఞాన స్వరూపిణి అని ఇది సూచిస్తుంది. ఇక 2వ నామము కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా. అమ్మవారి తాంబూలం నవలుతున్నారు. ఆ తాంబూలంలో కలిపిన కర్పూరం సువాసనలు దశ దిశలు ఆకర్షిస్తున్నాయి. తాంబూలం భోగానికి ఆనందానికి ప్రతీక. అమ్మవారు సర్వదా ఆనందమయి నిత్యతృప్తురాలు. అమ్మవారి నోటి నుండి వచ్చే ఆ సుగంధం కేవలం భౌతికమైన పరిమళం కాదు, అది ఆమె కృపా కటాక్షాలు, ఆమె కీర్తి, ఆమె దివ్య చైతన్యం ఈ విశ్వమంతా వ్యాపించడానికి సంకేతం. భక్తుడి మనస్సును, ఇంద్రియాలను ఆమె భక్తి సువాసనలతో కట్టిపడేస్తుందని దీని అర్థం. మనం లలిత సహస్రనామం పఠించేటప్పుడు లేదా అర్చన చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని మననం చేసుకుంటూ అమ్మవారిని ఇలా దర్శించుకోవాలి. అమ్మవారు చిరునవ్వు నవ్వుతున్నప్పుడు ఆమె తెల్లని దంతాలు ముత్యాల వలె మెరుస్తూ జ్ఞానాన్ని పంచుతున్నట్లు ఊహించుకోవాలి. ఆమె తాంబూల చరవణం ద్వారా వచ్చే దివ్యమైన కర్పూర పరిమళం ఈ సృష్టి అంతటా నిండిపోయి మన మనస్సును కూడా ప్రశాంతతతో నింపుతుందని భావించాలి. శ్రీమాత్రే నమః. వివరణ నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి శ్రీమాత్రే నమః అని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.